వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తుఫాన్లు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. గాలులు, వర్షాలు, సముద్రపు అలల తీవ్రతతో కేవలం చెట్లు, ఇళ్లు మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలన్నీ కూడా నాశనమవుతాయి. రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లు, త్రాగునీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు తుఫాన్ల ప్రభావానికి గురై కూలిపోతాయి. తుఫాను తరువాత అత్యంత స్పష్టంగా కనిపించే నష్టం రోడ్లపైనే ఉంటుంది. కుండపోత వర్షాలు రోడ్లను చెదరగొడతాయి, వంతెనలు కూలిపోతాయి. దీనివలన గ్రామీణ ప్రాంతాలు ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతాయి. సహాయక బృందాలు ఆ ప్రాంతాలకు చేరుకోవడంతో ఇబ్బందులు పడతాయి. తుఫాన్లు విద్యుత్ స్తంభాలను కూల్చేస్తాయి, వైర్లు తెగిపోతాయి. దీనివలన రోజులు, కొన్నిసార్లు వారాల పాటు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. ఫోన్లు, ఇంటర్నెట్, రేడియో వంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు నిలిచిపోవడం వల్ల సమాచారం చేరవేయడం కష్టమవుతోంది. త్రాగునీటి పైపులు దెబ్బతినడం, నీటి నిల్వలు కలుషితం కావడం వల్ల ప్రజలు స్వచ్ఛమైన నీటిని పొందలేరు. నీరు కలుషితం అవడంతో వ్యాధులు వ్యాపిస్తాయి. డ్రైనేజ్ వ్యవస్థలు మూసుకుపోవడంతో నీరు నిలిచి దోమలు, దుర్వాసనలతో వాతావరణం చెడిపోతుంది. ఆసుపత్రులు, పాఠశాలలు కూడా తుఫాన్ల దెబ్బకు బలైపోతాయి. రూఫ్లు ఎగిరిపోవడం, భవనాలు నీటితో నిండిపోవడం వల్ల అవి తాత్కాలికంగా ఉపయోగించరాని స్థితికి చేరుతాయి. దీనివలన వైద్య సేవలు నిలిచిపోతాయి. స్కూళ్లు, కాలేజీలు నడవవు. మౌలిక సదుపాయాల నష్టమంటే పునర్నిర్మాణానికి కోట్ల రూపాయల వ్యయమవుతుంది. ప్రభుత్వాలు కొత్తగా రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలను మళ్లీ నిర్మించవలసి వస్తుంది. ఈ ఖర్చు వలన ఇతర అభివృద్ధి పనులు ఆలస్యమవుతాయి. తుఫాన్లను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు, కానీ మౌలిక సదుపాయాలను తుఫాన్లను తట్టుకునేలా బలపరచడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. చరిత్రలో ఎన్నో తుఫాన్లు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ఎంతో మంది చనిపోయారు, పశువులు కూడా కొట్టుకునిపోయాయి. తుఫాను గాలులు వస్తే విద్యుత్ తీగలు, రహదారులు, నీటి పైపులు, టెలిఫోన్ లైన్లు అన్నీ ఒక్క క్షణంలో నేలమట్టమైపోతాయి. 2014లో హుద్హుద్ తుఫాన్ విశాఖపట్నాన్ని తాకినప్పుడు ఆ నగరం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. 45,000 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. 6,000 కిలోమీటర్ల ఎలక్ట్రికల్ లైన్లు కూలిపోయాయి. 70% చెట్లన్నీ కూడా నేల కూలిపోయాయి. 3 రోజులు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఫోన్ లైట్లతోనే బ్రతికారు. ఆధునిక నగరం వైజాగ్ ఒక్కసారిగా మధ్యయుగంలా మారిపోయింది. కానీ ఆ చీకటిలో ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేస్తూ మానవత్వంతో వెలుగుని పంచుకున్నారు. 2018లో తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం, ఒడిశా తీరాలను తాకినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. 6,000 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. రహదారులు, వంతెనలు, చెరువులు చెదిరిపోయాయి. అయినా కార్మికులు, ఇంజనీర్లు మాత్రం ఆగలేదు. ఎక్కడ లైన్ తెగిపోయిందో అక్కడ మనుషులే వైర్లుగా నిలబడ్డారు. వారు యంత్రాల్లా కాదు, మనుషులతో పనిచేశారు. తుఫాన్ల వల్ల ఇల్లు మాత్రమే కాదు, నీటి పైపులు కూడా విరిగిపోతాయి. 1977లో దివిసీమ తుఫానులో సముద్రపు నీరు దూసుకొచ్చి ఊర్లలో మంచినీటి బావులను ఉప్పుగా మార్చేసింది. ఏళ్లు గడిచినా కూడా ఆ నేలలో ఉప్పుతనం మాత్రం తగ్గనే లేదు. ప్రతి తుఫాను తర్వాత మనం తిరిగి లేస్తాం, రోడ్లు పునర్నిర్మిస్తాం, చెట్లను నాటుతాం. కానీ ఆ గాయం మాత్రం మన మనసులోనే మిగిలిపోతుంది. తుఫాన్లు మన సదుపాయాలను పరీక్షిస్తాయి, కానీ మన ధైర్యం వాటిని తిరిగి నిర్మిస్తుంది. తుఫాన్లు ఎప్పుడూ కూడా ఎక్కడ వస్తాయో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. కానీ తుఫాను గురించి ముందుగానే తెలిసి జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాలను, ఆస్తులను రక్షించుకోవచ్చు. అప్రమత్తంగా ఉండడం అంటే భయపడడం కాదు, తెలివిగా వ్యవహరించటం. తుఫాను వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాతావరణ శాఖ విడుదల చేసే హెచ్చరికలను గమనించాలి. టీవీ, రేడియో, మొబైల్ అలర్ట్లు లేదా ప్రభుత్వ యాప్ల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తీర ప్రాంతాలు లేదా తక్కువ భూమి ఉన్న ప్రాంతాలలో ఉంటే ప్రభుత్వం చెప్పిన సేఫ్ షెల్టర్స్కు ముందుగానే వెళ్ళాలి. పొడి ఆహారం, త్రాగునీరు, టార్చ్ లైట్లు, బ్యాటరీలు, మొబైల్ ఛార్జ్ పవర్ బ్యాంకులు, ప్రథమ చికిత్స పెట్టె ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంట్లోని ముఖ్యమైన పత్రాలు, ఆస్తి రికార్డులను నీరు తగలకుండా ప్లాస్టిక్ కవర్స్లో పెట్టుకోవాలి. తుఫాను ముందు ఇంట్లోని విద్యుత్ మెయిన్ స్విచ్ను ఆఫ్ చేయాలి. గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడాలి.
బయట ఉన్న విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లకూడదు. తుఫాన్ల తర్వాత త్రాగునీరు కలుషితం అవుతుంది. అందుకే ముందుగానే శుభ్రమైన నీటిని నిల్వ చేసుకోవాలి. తుఫాను తర్వాత బయట త్రాగునీరు తాగే ముందు మరిగించి తాగాలి. తుఫాను సమయంలో గాలి, వర్షం బలంగా వీస్తుంటే బయటకు వెళ్లడం ప్రమాదకరం. రహదారుల మీద చెట్లు, తీగలు పడిపోయి ఉండవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఉండడం మంచిది. తుఫాను ముగిసిన వెంటనే బయటకు వెళ్లి చూడాలనిపిస్తుంది, కానీ అది మంచిది కాదు. నీటిలో విద్యుత్ షాక్ ఉండొచ్చు, చెట్లు కూలిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించాలి. ఇలా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నప్పుడు నష్ట నివారణ చేయవచ్చు.